వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలైతే కూడా ఎప్పటినుంచో చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అంటే గతంలో ఇదిగో సిద్ధం సభల ద్వారా ఈ సభలో రిలీజ్ చేయబోతున్నారు చెప్పుకొచ్చారు. సో తర్వాత బస్సు యాత్ర మొదలైపోయింది. బస్సు యాత్ర ద్వారా ఇదిగో ఈ జిల్లాలో చెప్పుకొస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఆ రోజైతే రానే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈ సుదీర్ఘ బస్ యాత్ర చేసిన తర్వాత, గతంలో పాదయాత్రలో చేసిన తర్వాత నవరత్నాలు అయితే ఎలా తీసుకొచ్చాడో, ఈరోజు బస్ యాత్ర తర్వాత దానికి సంబంధించి కొన్ని ఆయన చూసిన తీరుగా అక్కడ సమస్యలకు సంబంధించి అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తుంది. ఒక మేనిఫెస్టో అయితే కూడా గతంలో కన్నా భిన్నంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అనేది కనిపిస్తుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడో ఏమో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ప్రజలైతే కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే కూడా పక్కాగా నమ్మినట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా వచ్చేసి గతంలో ఏదైతే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు పూర్తిగా నెరవేర్చాడో, సో కాబట్టి అదే విధంగా నెరవేరుస్తాడో కనుక ప్రజలు మరొక్కసారి గెలిపించాలని నమ్మకం